హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మన ఛానల్లో ఎగ్జామ్ ప్యాటర్న్స్, అదేవిధంగా ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయనేది క్లియర్ కట్గా ప్రతి వీడియోలో మీకు చెప్తూ రావడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో కూడా ఎంతమంది అయితే ఈ వారంలో ఇంకా రాయవలసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి బిఫోర్ యస్టర్డే ఒక పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో కూడా మరొక పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, సైకోమెట్రిక్, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఈ మధ్య క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇంగ్లీష్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్వశ్చన్స్ అనేది పోల్ రూపంలో అందించడం జరిగింది. అవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి ముందు ఈ పేపర్ కూడా ఒకసారి చూడండి, మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది కంపల్సరీగా. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఆన్సర్ క్లియర్ కట్గా చెప్పి నేను ముందుకైతే వెళ్తాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ వర్కర్ ఎర్న్స్ 300 పర్ డే, హౌ మచ్ విల్ హీ ఎర్న్ ఇన్ 9 days? ఓకేనా? 300 పర్ డేలో అయితే 9 daysలో ఎంత? 3 × 9 27, 2700, 2700. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ మార్క్స్ అన్ ఐటమ్ ఎట్ 1200 అండ్ గివ్స్ 25% డిస్కౌంట్. వాట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్? 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే మనకి ఎంత ఓవరాల్గా? 1200. ఓకేనా? 1200 ఇంటూ 25% రేషియోలో మార్చుకుంటూ 1/4 1s, సో 3s, 300 డిస్కౌంట్ ఇచ్చారు. అంటే సెల్లింగ్ ఎంత? 900. 1200ది 300కి డిస్కౌంట్ ఇచ్చి 900కి అమ్మేశారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్స్ 48 forms in 36 minutes at the same speed. How many forms in 1 hour? ఓకేనా? 36 minutesలో 48 forms టైప్ చేస్తే 1 hour అంటే 60 minutes ఎంత టైప్ చేస్తారు? క్రాస్ మల్టిప్లికేషన్ మనకెంత? 48 ఇంటూ 60 డివైడెడ్ బై 36. 6 6 6 8 1s 10s, 10 into 8 అంటే 80. ఆప్షన్ 80 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. ద రేషియో బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ ట్రైనింగ్ బ్యాచ్ 3:5. అయితే టోటల్ స్టూడెంట్స్ అంతా 40 అంట ఇది టోటల్. అయితే హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? ఓకేనా? ఎంతమంది బాయ్స్ ఉన్నారు చెప్పాలి. మనకి ఎంత టోటల్? 40. ఓకేనా? రేషియో ఎంత? 3:5 అంటే టోటల్ ఎంత? 8x. వేరే 8xకి 40కి ఈక్వల్ అయితే వేరే x ఎంత? 5 అవుతుంది. ఎందుకంటే 8 5 is 40 కాబట్టి. ఓకేనా? అప్పుడు వాడు ఏమన్నాడు? బాయ్స్ కనుక్కో. బాయ్స్ ఎవరు? 3x. 3 × 5 15. ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. ఏ సమ్ ఆఫ్ 4000 ఈజ్ కెప్ట్ ఇన్ ది బ్యాంక్ అట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్. వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్ ఫర్ 3 years? ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చారు, 3 years ఇచ్చారు, 4000 అసలు ఇచ్చారు. అయితే వడ్డీ కనుక్కోమంటున్నారు. అప్పుడేంటి? 4000 ఇంటూ 3 × 10 30. పర్సంటేజ్ అంటే బై 100. 2 zeros 0 0 క్యాన్సిల్. 3 4s 12, పక్కన 2 zeros ఉన్నాయి అంటే 1200. 1200. ఓకేనా? 1200 అనేది వడ్డీ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 26. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 numbers 96. వాట్ ఈస్ ది 5th number? 5th number కనుక్కోవాలంటే ఆల్రెడీ సమ్ ఇచ్చారు 96, యావరేజ్ ఇచ్చారు 5 numbers 26 అంటే దీన్ని 5 × 26 చేయాలి. 5 2s 10, 5 6 30, 130 వచ్చింది ఓవరాల్గా. ఇది 96ని తీసేయాలి. రిమైనింగ్ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఆన్సర్. ఓకేనా? 34. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 34 ఆన్సర్. షర్ట్ కాస్ట్ 600 ఆఫ్టర్ 20% డిస్కౌంట్. వాట్ ఈస్ ది మార్కెట్ ప్రైస్? ఓకేనా? మనకేంటి? డిస్కౌంట్ ఇచ్చారు. ఇది అస్సలు, ఇది డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత? 20%. 600లో 20% అంటే ఎంత? రేషియోలో మార్చుకుంటే 1/5. 1s 12s అంటే 120 డిస్కౌంట్ ఇచ్చారు. అసలు ఎంత? 600. డిస్కౌంట్ ఎంత? 120. 120 + 600 720. ఇది ఎంఆర్పి. ఓకేనా? 720. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏ ఫ్రీలాన్సర్ కంప్లీట్స్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 12 days by working 5 hours per day. How many days will he take if he works 6 hours per day at the same speed? స్పీడ్ సేమ్. ఓకేనా?
నెక్స్ట్ చూసినట్లయితే 12 days ఇంటూ 5 hours అయితే రిమైనింగ్ తర్వాత హౌ మెనీ డేస్ అన్నారు కదా, అది తెలియదు. ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎంత 6 hours, ఇక్కడ 5 hours అయితే ఇక్కడ 6 hours అయితే ఈ ఎక్స్ కనుక్కోమంటున్నారు. 2 into 5 అంటే 10 days. ఓకేనా, 10 days. సి ఆన్సర్. ఏ డెలివరీ వర్కర్ గెట్స్ 18 ఫర్ పార్సిల్ ఆన్ ఏ బిజీ డే, హీ డెలివర్ 55 parcels. ఓకేనా, వాట్ ఈస్ ది టోటల్ ఎర్నింగ్? ఒక పార్సిల్కి 18 రూపీస్ అయితే ఒక బిజీగా ఉన్న ఒక రోజు 55 parcelsకి అమౌంట్ ఎంత? ఓకేనా, 55 parcels వచ్చాయి, ఈ యొక్క అమౌంట్ ఎంత అంటే 18 into 55 చేయాలి. 18 into 55 చేస్తే ఎంత వస్తుంది? 990 వస్తుంది. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెంబర్ సిరీస్ 5, 9, 17, 33. డిఫరెన్స్ ఎంత? 4. దీని డిఫరెన్స్ ఎంత? 8. దీని డిఫరెన్స్ ఎంత? 16. దీని డిఫరెన్స్ ఎంత? 32. ఎందుకు? 4, 8, 16 దాన్ని డబల్ చేస్తే 32 వస్తుంది కదా. 33 + 32 65. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ BEHK. ఓకేనా, అంటే మీకు కోడింగ్ డీకోడింగ్ కోర్స్ తెలిస్తే ఈజీ అవుతుంది. 2, 5, 8, 11. దీని డిఫరెన్స్ ఎంత? 3. దీని డిఫరెన్స్ 3. దీని డిఫరెన్స్ 3. ఎవ్రీ నెంబర్ డిఫరెన్స్ 3 వస్తుంది. 11 + 3 14 అంటే N. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చాలా వీడియోలు చేశాను, అందుకని స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఓకేనా, టైం వేస్ట్ చేయడం ఎందుకని. నేను సర్టెన్ కోడ్ వర్క్ ఈజ్ రిటన్ యాజ్ ZRUN. హోమ్ని ఏ విధంగా రాస్తాం? ఇక్కడ ఏంటి? W అంటే 23, Z అంటే 26. ఎంత పెరిగింది? +3 పెరిగింది. O అంటే 15 +3 యాడ్ చేస్తే 18 అంటే 6 వచ్చింది కదా. అంటే ప్రతి నెంబర్కి +3 యాడ్ అవుతుంది. ఆ విధంగా హోమ్ కూడా చేయాలి. హోమ్ అంటే H + 3 అంటే ఎంత? 11. ఓకేనా, K వస్తుంది 2 K. ఓకేనా, తర్వాత ఓకి +3 యాడ్ చేస్తే 18 అంటే K. 18 అంటే R. ఎంకు +3 యాడ్ చేస్తే 16 అంటే P. ఈకి +3 యాడ్ చేస్తే H. KRPH. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ ఉమెన్ రవి సాడ్. రవి చెప్తున్నాడు, షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ బ్రదర్. మా అమ్మగారి యొక్క అన్నగారి కూతురు ఈమె అని చెబుతున్నారు. అయితే ఆమె అతనికి రవికి ఏమవుతుంది? ఓకేనా, ఏమవుతుంది? అన్న కూతురు. ఇప్పుడు మా అమ్మగారి యొక్క అన్న అంటే మా మామగారి కూతురు, అతని మామగారి కూతురు అతనికి ఏమవుతుంది? నీస్. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ద టైలర్ దాన్ బి. బి కంటే ఏ అనేవాడు టైలర్. ఓకేనా, బి ఈజ్ ది టైలర్ దాన్ సి. సి కంటే బి పెద్దవాడు. డి ఈజ్ ది షార్టర్ దాన్ సి. సి కంటే చిన్నవాడు డి. అయితే హూ ఈజ్ ది టాలెస్ట్? పెద్దవారు ఎవరు? ఏ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. డైరెక్షన్స్. ఏ పర్సన్ వాక్స్ 4 kilometers నార్త్. ఏ పర్సన్ వాక్స్ 4 kilometers నార్త్ పైకి. ఓకేనా, 4 kilometers అండ్ ఈస్ట్ 3 kilometers వచ్చారు మరలా. తర్వాత దెన్ 4 kilometers సౌత్ అంటే కిందకి. ఓకేనా, 4 kilometers. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఇటు ఈస్ట్ సైడ్ ఉన్నాడు. డిస్టెన్స్ ఎంత? 3 kilometers ఈస్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆడ్ 1 అవుట్. 4, 9, 16, 20, 25. ఓకేనా, ఆప్షన్ మనకి 20 ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే 4 స్క్వేర్, 9 స్క్వేర్, 16 స్క్వేరే, 25 స్క్వేర్, 20 స్క్వేర్ కాదు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఆల్ ఈజ్ 29, సమ్ ఈజ్ 57, దెన్ జాబ్ ఈజ్ ఏంటి? మీరు ఇది గమనిస్తే దీనికి కూడా కోడింగ్ డీకోడింగ్ వచ్చింటే ఈజీగా అయిపోతుంది. ఇఫ్ ఆల్ ఈక్వల్ 29 అంటే అన్ని లెటర్స్ చూడండి ఒకసారి. 1, 12 + 12 అంటే 24, ఓవరాల్గా 25. ఎంత ఎక్స్ట్రా ఉంది? +4 ఉంది. సమ్ ఉంది 19, 21, 13 ఎంత? 53 +4 57. అంటే ప్రతి నెంబర్ కూడి +4 చేస్తే ఈ వాల్యూలు వస్తున్నాయి. అంటే ఆ విధంగానే జాబ్ అంటే 10, 15, 25, 1, 27. 27 + 4 ఎంత? 31. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ రిమోట్ వర్కర్స్
డిసిప్లిన్, అది స్టేట్మెంట్. కంక్లూజన్ వచ్చేసరికి సమ్ డిసిప్లైన్ పీపుల్ ఆర్ రిమోట్ వర్కర్స్, కొంతమంది డిసిప్లైన్ వర్కర్స్ రిమోట్ వర్కర్స్ అంట. ఓకే, ఫస్ట్ది కరెక్టే. తర్వాత ఆల్ డిసిప్లైన్ పీపుల్స్ ఆర్ రిమోట్ వర్కర్స్, ఇక్కడ ఇది రిమోట్ వర్కర్స్, ఇది కరెక్ట్ అవుతుందా? ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కంక్లూజన్ 1, ఓన్లీ 1 ఫాలోస్. ఓకేనా. వర్డ్ పేర్స్, ఇక్కడ మనం చూస్తే కంప్యూటర్, కీబోర్డు, దీనికి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా, ఈజీ అయ్యి దీనికి కూడా ఆన్సర్. కంప్యూటర్ అనేది కీబోర్డ్ అయితే, ఇక్కడ ఫోన్, ఛార్జర్, టీవీ, రిమోట్, పెన్, పేపర్, బ్యాగ్, బుక్, వీటిలో ఆప్షన్ కరెక్ట్ ఏది? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంగ్లీష్. ఇక్కడ నేను ఒక 10 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను ఇంగ్లీషు, కానీ మీరు ఏంటంటే ఆ ఎగ్జామ్లో 10 రాకపోవచ్చు, 2 లేక 3 రావచ్చు. ఓకేనా, కాకపోతే ఏ టైప్ ఆఫ్ వస్తున్నాయో కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. షీ డాష్ హర్ వర్క్ బిఫోర్ ది డెడ్ లైన్. ఓకేనా, షీ కంప్లీటా, షీ కంప్లీట్సా, షీ కంప్లీటెడా, షీ కంప్లీటింగా? బిఫోర్ ది డెడ్ లైన్ ముందే కంప్లీట్ చేశారా అని అర్థమైందా? షీ కంప్లీటెడ్, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ది బ్లాంక్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, న్యూ స్కిల్స్ నేర్చుకోవడంలో. ఓకేనా, ఇన్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్ స్పెల్ట్ వాడు, రిసీవ్ స్పెల్లింగ్ ఏంటి కరెక్ట్గా? దీన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈజీగానే ఉంది, ఇక్కడ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. రిసీవ్కి ఆన్సర్ చేయండి. చూస్ ది కరెక్ట్ సినోనిమ్ పేరు. హానెస్టీ మీన్స్ ఆల్మోస్ట్ ది సేమ్ యాజ్, ఆనెస్టీకి సేమ్ రిలేటెడ్ వచ్చే వాడేది? పొలైటా, లేజియా, రూడా, రూత్ఫుల్లా, సారీ ట్రూత్ఫుల్లా? ట్రూత్ఫుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఫైండ్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకేనా, ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో మనం ఫామ్ చేయాలి. ఓకేనా, మనం గమనిస్తే ఎవ్రీ మార్నింగ్ ఐ వేకప్ ఎర్లీ. ఓకేనా, ఐ చెక్ మై మెసేజెస్ బ్రీఫ్లీ. తర్వాత చూసినట్లు ఐ గెట్ రెడీ అండ్ సిట్ ఎట్ మై టేబుల్. ఫైనల్గా దెన్ ఐ మేక్ ఏ టు డూ లిస్ట్. ఓకేనా, ఆప్షన్ బి 2, 3, 4, 1 ఆన్సర్. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ ఫర్ ది వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాంటెక్స్ట్. ఇక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చారు, వీటిలో కరెక్ట్ ఏది? ఐ ఆమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే, ఐ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే, ఐ ఆమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే, నెక్స్ట్ ఐ ఆమ్ వర్క్డ్ ఫ్రమ్ హోమ్ టుడే. ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఐ ఆమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే. ఓకేనా, యామ్. నెక్స్ట్, గుడ్ కమ్యూనికేషన్ హెల్ప్స్ టు అవాయిడ్ మెనీ స్మాల్. ఓకేనా, ప్రాబ్లమ్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లమ్స్, మెనీ స్మాల్ ప్రాబ్లమ్స్. చూస్ ది మోస్ట్ సూటబుల్ రిప్లై. కుడ్ యూ ప్లీజ్ సెండ్ ది రిపోర్ట్ బై 5 PM? ఎస్, ఐ విల్ సెండ్ ఇట్ బై 5 PM. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ కింద ఇచ్చినటువంటి కరెక్ట్ క్వశ్చన్ ఇది. యూ ఫినిష్డ్ ది టాస్క్, హ్యావ్ యూ ఫినిష్డ్ ది టాస్క్, డిడ్ యూ ఫినిష్డ్ ది టాస్క్, యూ హ్యావ్ ఫినిష్డ్ ది టాస్క్. ఆప్షన్ బి హ్యావ్ యూ ఫినిష్డ్ ది టాస్క్ ఆన్సర్. అది కరెక్ట్ క్వశ్చన్. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ రిక్వైర్స్ గుడ్ టైం అండ్, మనకి గుడ్ టైం, ఇంకోటి ఏంటి? మేనేజ్డా, మేనేజ్మెంటా? మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఓకేనా, గుడ్ టైం మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ యువర్ ఇంటర్నెట్ సడన్లీ డిస్కనెక్టెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఆన్లైన్ మీటింగ్, వాట్ షుడ్ యూ డూ ఫస్ట్? ఓకేనా, ఇంటర్నెట్ ఆగిపోతే ఏం చేస్తారు? మనకి ట్రై టు రీకనెక్ట్ ఇమీడియట్లీ అండ్ ఇన్ఫార్మ్ యువర్ టీమ్ వయా ఫోన్ ఆర్ SMS. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. యూ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ ఏ రిపోర్ట్ దట్ వాజ్ ఆల్రెడీ సెండ్ టు ది క్లయింట్కి ఆల్రెడీ సెండ్ చేశారు, అప్పుడు తెలిసింది మీకు మిస్టేక్ ఉందని, అప్పుడు మీ యాక్షన్ ఏంటి? ఓకేనా, ఇన్ఫార్మ్ యువర్ సీనియర్ ఆర్ టీమ్ లీడర్ అండ్ కరెక్ట్ ది మిస్టేక్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. యూ హ్యావ్ 3 టాస్క్స్, 1 అర్జెంట్ క్లయింట్ టాస్క్, 1 రొటీన్ టాస్క్ అండ్ 1 లెర్నింగ్ యాక్టివిటీ. హౌ విల్ యూ ప్లాన్? మనకి అర్జెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే ముందు చేస్తాం, దానికే ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. ఫినిష్ ది అర్జెంట్ క్లయింట్ టాస్క్ ఫస్ట్, దెన్ అదర్ టాస్క్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఏ న్యూ టీమ్ మెంబర్ జాయిన్డ్ అండ్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ది సాఫ్ట్వేర్.
యూ నో ది సాఫ్ట్వేర్ వెరీ వెల్, వాట్ ఈస్ ది బెస్ట్ బిహేవియర్. మీకు సాఫ్ట్వేర్ గురించి బాగా తెలుసు, కొత్తగా జాయిన్ అయినటువంటి ఒక టీం మెంబర్కి దాని గురించి అంతగా తెలియక స్ట్రగుల్ అవుతుంటే మీరు ఏం చేస్తారు? ఓకేనా, అతనికి హెల్ప్ చేయడం జరుగుతుంది అంతే కదా. ఆఫర్ హెల్ప్ అండ్ గైడ్ దెమ్ పొలైట్లీ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. యూ ఫీల్ స్ట్రెస్డ్ ఆఫ్టర్ కంటిన్యూస్ ఆన్లైన్ వర్క్ ఫర్ 3 hours, వాట్ ఈస్ ది బెస్ట్ వే టు హ్యాండిల్ దిస్. 3 hours కంటిన్యూగా వర్క్ చేస్తే స్ట్రెస్గా అనిపించింది, అప్పుడేంటి రెస్ట్ తీసుకుంటాం కదా. టేక్ ఏ షార్ట్ బ్రేక్, స్ట్రెచ్, డ్రింక్ వాటర్ అండ్ దెన్ కంటిన్యూ వర్క్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, స్పీడ్గా ఎందుకు చెప్పానంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉండడం కోసం వీడియోలో స్పీడ్గా చెప్పడం జరిగింది. అయినా 15 minutes వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టు లైక్ చేయండి. సో నెక్స్ట్ మరొక వీడియో మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.